హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈ రోజు నేనైతే మామిడికాయతో రోటి పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 మామిడికాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 20 గల్ల ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. మామిడికాయ రోటి పచ్చడి కోసం పోపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేస్తున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. పోపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని పోపులో వేసుకోవాలి. మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.